గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో రాజకీయాలు రోజుకు మలుపు తిరుగుతున్నాయి. మాజీ హోంమంత్రి మేకతోటి సుచరితను అకస్మాత్తుగా తాడికొండ ఇన్ఛార్జిగా నియమిస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయించింది. ఆమె స్థానంలో విజయవాడ నుంచి బలసాని కిరణ్ కుమార్ అనే కొత్త ఇన్ఛార్జిను ప్రతిపాడుకు దిగుమతి చేసింది. ఇంకోవైపు టీడీపీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామాంజనేయులు పేరు ప్రతిపాదించినా ఇంకా ఖరారు చేయలేదు. గతంలో ఇక్కడ టీడీపీ నుంచి గెలిచినటువంటి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఇంకా ఎటు తేల్చుకోలేకపోతున్నారు. ప్రతిపాడు ముఖ చిత్రం ఒకసారి చూద్దాం. తెలుగుదేశం ఆవిర్భావం మొదలుకుని టీడీపీకి కంచుకోటగా పేరు తెచ్చుకుంది ప్రతిపాడు నియోజకవర్గం. 1983 మొదలుకుని 2004 దాకా ఇది తెలుగుదేశం సామ్రాజ్యం. 2004లో వైఎస్ ప్రభంజనంలో ఈ చరిత్ర తారుమారైంది. 2009 నాటికి ఇది ఎస్సీ నియోజకవర్గంగా మారింది. మధ్యలో ఒకసారి మళ్లీ టీడీపీ చేజిక్కించుకున్న ప్రస్తుతం వైసీపీ చేతిలోనే ఉంది ప్రతిపాడు. తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు ఎదురులేని నాయకులుగా పేరు తెచ్చుకున్న మాకినేని పెద్దరత్తయ్య 1983 మొదలు 2004 దాకా ఎమ్మెల్యేగా ఉన్నారు. 2004లో రావి వెంకటరమణ, 2009లో మేకతోటి సుచరిత గెలిచారు. అయితే ఆ తరువాత ఆమె జగన్ కోసం కాంగ్రెస్కు రాజీనామా చేసి మళ్లీ ఉప ఎన్నికల్లో కూడా గెలిచారు. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రావెల కిషోర్ బాబు ఆమెను ఓడించి మంత్రి కూడా అయ్యారు. కానీ 2019లో మళ్లీ గెలిచిన మేకతోటి సుచరిత హోంమంత్రి పదవి చేపట్టారు. మేకతోటి సుచరిత సొంత ఊరు తాడికొండ నియోజకవర్గ పరిధిలోని ఫిరంగిపురం. అక్కడి నుంచి జడ్పీటీసీగా ఎన్నికై గుంటూరు జడ్పీ చైర్పర్సన్ పదవి ఆశించి భంగపడ్డారు. అయితే 2009 నాటికి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో ప్రతిపాడు ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో వైఎస్ఆర్ ఆమెకు ప్రతిపాడు నియోజకవర్గం కేటాయించారు. అప్పుడు గెలవడంతో పాటు ఆ తరువాత రాజీనామా చేసి జగన్ వెంట నడుస్తూ ఉప ఎన్నికల్లో కూడా విజయం సాధించారు. 2014లో ఓడిన 2019లో టీడీపీ అభ్యర్థి డొక్కా మాణిక్యవరప్రసాద్ను, జనసేన అభ్యర్థి రావెల కిషోర్ బాబును ఓడించిన ఘనత సుచరితది. అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మొదటి మహిళా హోంమంత్రిగా సుచరితకు ప్రాధాన్యం లభించింది. నిజానికి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గెలవటం ఆమెకు జగన్ పట్ల ఉన్న విశ్వాసానికి నిదర్శనం. కానీ రెండో విడత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆమెకు చోటు దక్కలేదు. అప్పట్నుంచి ఆమెలో నిరాశ మొదలైంది. ఒక దశలో పార్టీకి రాజీనామా చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. జిల్లా అధ్యక్షురాలి బాధ్యతలు అప్పగించి బుజ్జగించినా ఆమె అనారోగ్య కారణాలు చూపుతూ తప్పుకున్నారు. అప్పుడే ఆమె తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ అయిన ఆమె భర్త దయాసాగర్కు బాపట్ల ఎంపీ సీట్ ఇవ్వడానికి టీడీపీ సిద్ధమైనట్లు తెలియడంతో వైసీపీ అప్రమత్తమైంది. ఆయనను మచిలీపట్నం పోర్టు ఎండీగా నియమించింది. అలా పార్టీ మారకుండా బ్రేక్ వేసి ఇటీవల మార్పుల్లో భాగంగా తొలి జాబితాలోనే సుచరితను తాడికొండ ఇన్ఛార్జిగా ప్రకటించింది. అప్పటికే అక్కడ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీదేవి తెలుగుదేశం వైపు వెళ్లటం, సుచరిత సొంత ఊరు ఫిరంగిపురం కూడా తాడికొండ పరిధిలోనే ఉండటం కారణంగా మారు మాట్లాడకుండా అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. సుచరిత తాడికొండకు ఇన్ఛార్జిగా నియామకమైనప్పుడే ప్రతిపాడు ఇన్ఛార్జిగా విజయవాడకు చెందిన బాలసాని కిరణ్ కుమార్ పేరు ప్రకటించారు. అయితే ప్రతిపాడు నియోజకవర్గానికి ఆయన కూడా వెలుపల వ్యక్తే. పైగా సుచరిత వెంట ఉన్న మాల సామాజిక వర్గం మాదిగ సామాజిక వర్గానికి చెందిన కిరణ్ కుమార్ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆయన గతంలో మాదిగ రిజర్వేషన్ కోసం పోరాటం ద్వారా మాలల హక్కుల్ని తుంగలో తొక్కే ప్రయత్నం చేశారన్నది కూడా వాళ్ల అభ్యంతరం. పైగా మాల సామాజిక వర్గం నాయకులు చనిపోతే పట్టించుకోలేదని, మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు చనిపోతే మాత్రం ఇళ్లకు వెళ్లి మరీ పరామర్శించారని ఆరోపిస్తున్నారు. ప్రతిపాడు నియోజకవర్గంలో 45,000 మంది మాలలు, 27,000 మంది మాదిగలు ఉండగా మాలకు కాకుండా మాదిక్కు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడం ఏంటని మాలలు ప్రశ్నిస్తున్నారు. దీంతో ప్రతిపాడు వ్యవహారం జగన్కు తలనొప్పిగా తయారైంది.
ఇక తెలుగుదేశం విషయానికొస్తే పార్టీకి ఇక్కడ స్థిరమైన అభ్యర్థి లేకపోవడం చాలా పెద్ద లోటుగా తయారైంది. రావెల కిషోర్ బాబు లాంటి వ్యక్తి గెలిస్తే మంత్రి పదవి ఇచ్చి గౌరవించిన చంద్రబాబు మధ్యలోనే 10 ఊడబీకారు. ఇప్పుడు అక్కడ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరనే ప్రశ్నకు సమాధానం లేదు. గతంలో గుంటూరు జిల్లా కలెక్టర్గా పనిచేసిన రామాంజనేయులకు మాత్రం నోటిమాటిగా చెప్పి అక్కడ పనిచేసుకోవాలని సూచించారు. అయితే ఆయన స్థానికుడు కాకపోవడం ఒక పెద్ద మైనస్ పాయింట్. పైగా కలెక్టర్గా ఉన్నప్పుడు స్థానిక టీడీపీ నాయకులకు కొరకరాని కొయ్యిలా తయారయ్యారనే విమర్శలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు మాకినేని పెద్దరత్తయ్య, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ధూళిపాళ్ల నరేంద్ర ఈ నియోజకవర్గం మీద పెత్తనం కోసం ప్రయత్నిస్తున్నారు. ఎవరికి వాళ్లే తమ మాట వినే మనిషికి ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకోవాలని ఆలోచిస్తున్నారు. అదే సమయంలో రామాంజనేయులు వద్దనే విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రామాంజనేయుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పార్టీ నాయకత్వం ఇష్టమైన ప్రకటన చేస్తే తప్ప ఆయన ముందుకు వెళ్లటం కుదిరేట్టులేదు. రెండు ప్రధాన పార్టీల విషయం ఇలా ఉంటే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబుది చాలా విచిత్రమైన పరిస్థితి. ఆయన సొంత ఊరు తాడికొండ నియోజకవర్గం పరిధిలోని రావెల. రైల్వేలో ఉన్నతాధికారిగా ఉంటూ రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. ప్రతిపాడులో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తెచ్చారు. అందుకు తగ్గట్టే ఆయనకు సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి పదవి ఇచ్చిన మధ్యలోనే తొలగించారు. ఆ తరువాత ఆయన జనసేనలో చేరి 2019 ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసి వాటింపాలయ్యారు. ఆ తరువాత బీఆర్ఎస్లో చేరారు. ఆ పార్టీలో ఉండగానే ప్రతిపాడు నియోజకవర్గంలో రావెల యువసేన పేరుతో జగన్ ఫోటోతో పాటు ఆయన ఫోటో ఉన్న పోస్టర్లు వెలిశాయి. 4 నెలల కిందట జరిగిన ఈ ఘటన అప్పట్లో కలకలం రేపింది. రావెల తన భార్యను పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్టు కూడా వార్తలు వచ్చినా ఆ తరువాత ఆ విషయం ఎవరూ మాట్లాడుకోలేదు. తెలుగుదేశం లేదా వైసీపీ ఎవరూ టికెట్ ఇచ్చినా పోటీకి సిద్ధమని ఆయన ఈ మధ్యనే ప్రకటించడం విశేషం. ఈ పరిస్థితుల్లో ప్రతిపాడు నియోజకవర్గం భవితవ్యం అన్ని పార్టీల వారిని అయోమయంలో పడేసింది. అభ్యర్థులు ఎవరన్నది పూర్తిగా ఖరారైతే తప్ప ఈ నియోజకవర్గం ఎవరి అంచనాలకు అందే అవకాశం లేదు.